సో ఆర్టిస్ట్గా కూడా అందరూ అదే చెప్తారు. భాగ్యశ్రీ గారితో చేసిన వాళ్ళు ఎవ్వరు ఒక్కళ్ళు కూడా మిస్ కారనమాట. వాళ్ళని గుర్తుపెట్టుకొని లొకేషన్‌లో అస్సలు కూడా ఎంత బాగా గుర్తుపెట్టుకుంటారు. అసలు ఎవరిని మర్చిపోరు. ఎవరిని మామూలుగా పక్కన ఎవరైనా మంచిగా ఆర్టిస్టులు ఉంటారు. కంపెనీ ఆర్టిస్ట్ వీళ్ళందరూ ఉంటారు కదా! ప్రతి ఒక్క పేరు గుర్తుపెట్టుకుంటారు. పిలుస్తారు సారు. ఏం తింటారు? ఏంటి? స్నాక్స్ అన్ని పెట్టుకో ఉంటారు కదా సారు. ఏం తింటారు? ఏంటి? అని చెప్పేసి కూడా అడుగుతుంటారు. నమస్తే సార్ బాగున్నారంటే, బాగున్నానమ్మా మీరు బాగున్నారని మాట్లాడతారు. అంత ఆప్యాయతగా మాట్లాడతారు బాలయ్య బాబు సార్. ఈవెన్ వెంకటేష్ గారు కూడా సేమ్. చాలా బాగా మాట్లాడతారు. అందుకేనండి వాళ్ళందరూ లెజెండరీస్ అయింది. సో నేను మాట్లాడింది ఒకటి ఇంకా చిరంజీవి గారితో అండ్ నాగార్జున గారితో. అంతే. సూన్ అది కూడా అవుతుంది. ఏమో లేదు అంటే అది వాళ్ళ కూడా కాంబినేషన్స్ నేను చేయలేదు. అదే అంటున్నా. నెక్స్ట్ మేబీ అవుతుందేమో అన్ని వీళ్ళిద్దరితో చేస్తారు కదా! నెక్స్ట్ కూడా వస్తాయేమో మేబీ చూడొచ్చు కదా! చూడాలి. సో డెఫినెట్‌గా ఇప్పుడు ఇన్ని మూవీస్ చేస్తున్నారంటే అది కూడా చేస్తారేమో. ఆ, ఎందుకంటే ఇప్పుడు అనిల్ రావిపూడి గారు చిరంజీవి గారితో చేస్తున్నారు కదా! అవును. సో సో అందులో మనకి అవకాశం ఇస్తారో ఎవరో తెలియదు కదా. సో అది సూపర్. అంటే బానే ఉంది. అంటే ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఇంకొకటి సో హ్యాపీ మూమెంట్స్ అనేది ఇప్పుడు కొంచెం సెటిల్ డౌన్ అయ్యారు కాబట్టి నో ఇష్యూ. కానీ స్టార్టింగ్‌లో స్ట్రగ్లర్‌గా ఉన్నప్పుడు సో ఆ టైంలో మీరేమైనా కాస్టింగ్ కావచ్చు, ఏమైనా ఫేస్ చేసారా? అంటే ఇప్పుడు జనరల్‌గా ఒక అమ్మాయి ఫీల్డ్ అనే యాక్టింగ్ ఫీల్డ్ అనే కాదు అన్ని ఫీల్డ్‌లోనూ ఫేస్ చేస్తారు. బట్ యాక్టింగ్ ఫీల్డ్ అనే పాటికి ప్రతి వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. పెద్ద పెద్ద వాళ్ళే దీని గురించి పోస్టులు పెట్టినయి ఉన్నాయి. వరలక్ష్మి శరత్ కుమార్ గారు నేనే ఫేస్ చేశాను. అంటే అంత పెద్ద శరత్ కుమార్ గారు వాళ్ళ అమ్మాయే కాస్టింగ్ కౌచ్ గురించి ఫేస్ చేశారు అంటే ఒక నార్మల్ పర్సన్ ఏ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో ఇంట్రెస్ట్ అనే వచ్చేవాళ్ళు ఇంకెంత ఫేస్ చేస్తారు అనేది ఒక పాయింట్ అనమాట. సో మీరెప్పుడైనా ఫేస్ చేసారా కాస్టింగ్ కౌచ్ కానీ ఇట్లా? ఏం లేదండి. అట్లా ఏం లేదు. ఫిలిం ఇండస్ట్రీ చాలా గొప్పది. ఆ కళమ్మ తల్లి ప్రతి ఒక్కరికి అవకాశం ఇస్తుంది. అంతేగాని ఏదైనా అది మనలో ఉంటుంది. అక్కడ ఫిలిం ఇండస్ట్రీలో కాస్టింగ్ కావచ్చు, ఈ కమిట్మెంట్ అడుగుతారు అదంతా రాంగ్ కూడా. అసలు మాట్లాడుకోవడం తప్పు అసలు అది. చాలా మంది ఇండస్ట్రీలో ఉండే డైరెక్టర్లు కానీ, కో డైరెక్టర్లు కానీ ప్రతి ఒక్కరు చాలా హుందాతనంగా ఉంటారు. చాలా మంచిగా మాట్లాడతారు. మంచిగా ట్రీట్ చేస్తారు. సో ఎవరో ఒకరో ఇద్దరు ఉంటారు వాళ్ళ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఒకవేళ గొబుక్కుని ఎవరైనా తప్పుగా మిస్గా బిహేవ్ చేసినా ఏంటి ఈ క్యారెక్టర్ ఇది ఇస్తాము మీరేమైనా వస్తారా అని చెప్పి తప్పుగా మాట్లాడినా కూడా అసలు అవి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం అంత పర్ఫెక్ట్గా ఉండే అందరు పర్ఫెక్ట్గా ఉండాలనుకోవడం కూడా తప్పే కదా. సో కొందరు ఆ ఇదిగా ఉండేవాళ్ళు మూర్ఖంగా ఉండేవాళ్ళు కూడా ఉంటారు కదా. వాళ్ళకు టక్కని ఈ మాట అంటే వీళ్ళు ఎలా బిహేవ్ చేస్తారని కూడా అనుకోవచ్చు కదా. సో అంతేగాని పెద్ద వాళ్ళు మరి ఎందుకు చెప్తారో నాకు తెలీదు. సో వాళ్ళ ఫాదర్స్ వచ్చేసి కూడా వాళ్ళ ఫాదర్స్ మదర్స్ అందరు యాక్టింగ్ ఫీల్డ్ నుంచి వచ్చిన వాళ్ళు. మరి ఆ విధంగా అయితే వాళ్ళు రాణించకుండా ఉండవలసింది కదా. మరి ఇప్పుడు శరత్ కుమార్ గారు వరలక్ష్మి శరత్ కుమార్ అని చెప్పారు కదా మీరు. సో ఆవిడ ఏం చేస్తుందని నేనైతే చూడలేదు, వినలేదు. మీరు చెప్తున్నారు కానీ నేను ఎప్పుడు వినలేదు. సో అలాంటిదైతే వాళ్ళ నాన్నగారు రానివ్వరుగా. ఈరోజు ఆవిడ యాక్టర్గా ఎంత బెల్డ్ అయ్యి ఉండేది కాదు కదా. సో దానికి ఇప్పుడు ఒక పెద్ద పేరు వచ్చేసింది, ఏమొచ్చేసిన తర్వాత ఈ ఫిల్మ్ ఇండస్ట్రీ ఇలాంటిదని మాట్లాడితే నాకు నిజంగా చెంపపెట్టి కొట్టాలనిపిస్తుంది. నాట్ ఓన్లీ ఈవిడ కాదు, నేను మామూలుగా చెప్తున్నా. సో తప్పండి అలాగా. తల్లి దగ్గర పాలు తాగి తల్లి రొమ్మునే గుద్దడం అనేది కరెక్ట్ కాదు. అది మనలో ఉంటుంది. ఎక్కడుండో చెప్పండి. సాఫ్ట్వేర్ రంగంలో లేదా, ఇంకా మిగతా రంగాల్లో లేదా? సో ఎక్కడ లేదు చెప్పండి. అది వాళ్ళ యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి ఉంటుంది. అంతేగాని ప్రతి ఒక్కరు ఇలా అది చాలా మందికి పెద్ద ప్యాషన్ అయిపోయింది. ఫిల్మ్ ఇండస్ట్రీ ఇలా అంట అలా అంటే ఎందుకుంటుంది ఎందుకుంటుంది అంట. మీ స్టడీ అసలు మీరు స్టడీ ఏంటి? అంటే మీరు అక్కడ ఆర్ఎస్ బ్రదర్స్‌లో వర్క్ చేశాను అని చెప్పేసి అన్నారు. అసలు మీ స్టడీ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? నా స్టడీ బ్యాక్‌గ్రౌండ్ ఏం పెద్ద చెప్పుకోదగ్గది కదండి. అంతంత మాత్రమే. ఓకే. అంటే లేదు మీ వే ఆఫ్ ఇది గాని అంటే బాగా చదువుకొని జాబ్ చేసి ఆగిపోయి ఇటు వచ్చారనిపించింది. అంటే నేను చదువుకున్నాను కానీ అది బీఎస్సీ బయోటెక్నాలజీ అండి. డిగ్రీ డిస్కంటిన్యూ అయిపోయింది. కంప్లీట్ చేయలేదు. అందుకే మధ్యలో మ్యారేజ్ అయిపోయింది కాబట్టి. సో నేను ఆర్ఎస్ బ్రదర్స్లో అకౌంటెంట్గా వెళ్ళాను అంటే స్ట్రైట్గా డైరెక్ట్ వెళ్ళలేదు. ఇంకొక మీకు చెప్పని విషయం ఏంటంటే నేను ముందు సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో సేల్స్ గర్ల్గా పనిచేశాను. దానికి ముందు వెల్లంకి ఫుడ్స్ తెలుసు కదా, మధురా నగరు, మాదాపూరు. సో అక్కడ కూడా నేను మేనేజర్గా పనిచేశాను. సో అక్కడి నుంచి వెళ్ళి స్టెప్ బై స్టెప్ ఎవరైనా నన్ను ఒక మాట అంటే మీకు ఇక్కడ జాబ్ లేదు మీరు వెళ్ళిపోండి, మీకు మమ్మల్ని కాకపోతే మాకు సారీ చెప్పకుండా మా కాళ్ళ కింద ఉండకపోతే మీకు జాబ్ రాదు, మీరు ఇలాగే ఉండాల్సి వస్తుంది ఎవరైనా అన్నారు అని అంటే నేను దాన్ని ఛాలెంజింగ్గా తీసుకుంటా. నన్ను ఎవరైతే ఒక దగ్గర పని చేస్తూ ఇలా అన్నారని చెప్పి బయటకు వచ్చేసానో నెక్స్ట్ డే నేను జాబ్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో సేల్స్ గర్ల్గా చేరి చూపించాను. అది అంటే అయ్యో వీళ్ళు తీసేశారు కదా, తీసేస్తారేమో, వచ్చే జీతం పోతుందేమో, కాళ్ళ కింద కూర్చొని రకాన్ని కాదు నేను.
ఒకరు నే తప్పు చేయకుండా ఎవరికి భయపడను, అసలు సమాధానం కూడా చెప్పను. అసలు తప్పు చేసినా కూడా ఒకరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు, నా లైఫ్ నా ఇష్టం కదా. సో అలా అక్కడి నుంచి సౌత్ ఇండియా షాపింగ్ మాల్ సేల్స్ గల్గా చేసి, అక్కడి నుంచి అకౌంటెంట్గా వెళ్ళి, అక్కడి నుంచి ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చి, అక్కడి నుంచి రాజకీయాల్లోకి వచ్చాను. చాలా జర్నీ ఉంది, మరి స్టెప్ బై స్టెప్ ఎక్కి వచ్చారు. మరి అంతే కదా.